బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశవ్యాప్తంగా హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య వ్యవహారం ఇక దుమ్ము లేపుతోంది. ప్రస్తుతం ఆయన సుసైడ్ కంటే ముందు రాసినటువంటి 19 పేజీల లేఖ చాలా చర్చలకు దారితీస్తోంది. ఆయన భార్య రేణుక వ్యవహారము, ఆమె చేసేటువంటి ఏదైతే ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చు, లేకపోతే ఆమె వ్యవహార శైలి, ఆమె తీరు, ఇదంతా కూడా ఒక్కొక్కటిగా తను 19 పేజీల లేఖలో క్లుప్తంగా రాసినటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఆ పెన్ డ్రైవ్ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఏదైతే 19 పేజీలను ఆయన స్టేటస్గా పెట్టి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నో ఒకసారి దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. 19 పేజీలలో ఏముంది, ఆ యొక్క వ్యవహారాలు ఏంటి, అసలు ఏం జరగబోతుంది ఒక టెక్ సీతారాం సంబంధించిన కేసులు అనేది ప్రస్తుతం మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూషం, రెండు తెలుగు రాష్ట్రాలని షేక్ చేస్తున్నటువంటి వార్త టెక్ సీతారాం సంబంధించి మరి ఏం జరుగుతుంది, 19 పేజీలలో ఏముంది? ప్రధానంగా శ్రీశైలం సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాము తను ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భంలో తను రాసినటువంటి ఆ యొక్క లేఖ ఇప్పుడు పూర్తి స్థాయిలో వైరల్ గా మారింది. ఆ వైరల్ గా మారినటువంటి ఆ లేఖలో చాలా అంశాలను తను ప్రస్తావిస్తూ రావడం జరిగింది. 19 పేజీల సూసైడ్ నోటు కూడా తను రాసినటువంటి సందర్భం. దాదాపు 2 లక్షల రూపాయల సాలరీ నాకుంది, నా భార్యను నేను బాగా చూసుకోవడం, నమ్మడమే నా తప్ప అంటూ తను రాసుకుంటూ రావడం అయితే జరిగింది. మొత్తం మీద ఇటు రేణుకకు సంబంధించినటువంటి తన యొక్క మిత్రులు కలిసి చేసినటువంటి ఆ యొక్క అఘాయిత్యాలలో భాగంగానే ఏం చేయాలో పాలుపోక సీతారాం ఒక్కసారి తప్పు చేసింది వదిలేశాడు, మరొకసారి తప్పు చేసింది, ఇక ఏం చేసేది లేక తనే సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి. ఇక చాలా విషయాలు నివ్వరబోయేటువంటి విషయాలు అయితే బయటకు వస్తా ఉన్నాయి. దానిలో ప్రధానంగా సీతారాం కు సంబంధించినటువంటి ఆ యొక్క లేఖను మనం గమనించినట్టు ఉంటే, రేణుకకు వారికి పెళ్ళైనాక సీతారాం రేణుకల పెళ్లి అయిన తర్వాత ముగ్గురుతోనే ఎఫ్ఐఆర్ ఉందని, ఆ ముగ్గురుతో కాకుండా ఇంకా చాలా మందితో ఇల్లీగల్ గా రిలేషన్ లో ఉండేదన్నటువంటి మాటను కూడా తను ఆ యొక్క లేఖలో మాత్రం రాసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. చాలా వరకు అటు పిల్లలకు సంబంధించినటువంటి విషయంలోనైనా తనకు సంబంధించినటువంటి విషయంలోనైనా తను చాలా ఇబ్బంది పడినటువంటి మాటలు అయితే తనైతే రాసుకుంటూ రావడం జరిగింది. రేణుక అట్లా 2-3 సార్లు వెళ్ళినప్పటికీ తనను మళ్ళీ తీసుకొచ్చుకొని మంచిగా బతకాలనేటువంటి ఉద్దేశంతో నేను తీసుకొచ్చుకున్నాను, కానీ కనీసం ఆ విషయంలో రేణుక సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయకపోగా తన మిత్రుడైనటువంటి రమణారెడ్డి, మెయిన్ గా ఇక్కడ రమణారెడ్డి, తన యొక్క ప్రియుడైనటువంటి రమణారెడ్డి గురించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. తను రమణారెడ్డి, రేణుక అలాగే ఇంకొక వ్యక్తితో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ వీడియోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడము, ఆ పోస్ట్ చేసిన తర్వాత ఈ విషయం కూడా మొత్తం బయటికి పొక్కడము, దాన్ని గమనించినటువంటి సీతారాం, ప్రధానంగా ఆ యొక్క సీతారాము ఇది కరెక్ట్ కాదు, దీన్ని తీసేయాలని చెప్పేసి రమణారెడ్డిని అడగడము, రమణారెడ్డి దానికి ఇది ఒప్పుకోకపోవడము, మొత్తం మీద ఇది ఒక చాలా వరకు ఒక 4, 5, 6 కలిసి ఆడినటువంటి ఒక ఆటలో సీతారాం పాపం చనిపోయినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. సీతారాము ఆంధ్రప్రదేశ్ లోని మర్కాపురానికి చెందినటువంటి వ్యక్తి. ఇక ఇది ఇలా ఉంటే సీతారాం తండ్రి ఇప్పుడు కొత్తగా తను బయటకు వచ్చి 2 విషయాలు చెప్తా ఉన్నాడు. సీతారాము ఏం చెప్తున్నాడంటే, రేణుక ఫ్రెండ్స్ తోని అలాగే రేణుక వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతోని నాకు థ్రెటనింగ్ ఉంది, ఖచ్చితంగా న్యాయం చేయండి నాకు అంటూ సీతారాం తండ్రి తన యొక్క ఫిర్యాదును అయితే చేసినటువంటి పరిస్థితి. సీతారాం తండ్రి ఒకటే మాట చెప్తా ఉన్నాడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనకు న్యాయం చేయాలంటూ, అమాయకుడైనటువంటి తన కొడుకు చావులో ఉన్నటువంటి దోషులను శిక్షించాలంటూ తను మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద వెంకట్రామరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏం చేస్తారు అనేది ఒక ప్రశ్నగానే మిగిలినప్పటికీ, కానీ ఇది ఒక మొత్తము సభ్య సమాజం ముక్కున వేలేసుకొని నివ్వరబోయినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. శ్రీశైలం ఆ 19 పేజీల లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముగ్గురుతోని వివాహేతరమైన సంబంధం ఉన్నటువంటి ఆ యొక్క రేణుక గురించి ఇప్పుడు అందరూ కూడా చాలా మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం అయితే వచ్చింది. ఒక 2 లక్షల రూపాయలు నెలకు సంపాదించినటువంటి సీతారాం ని కాదనుకొని తన యొక్క కామవాంఛకి ఒక తను చేసినటువంటి పనుల గురించి అందరు మాట్లాడుకుంటా ఉన్నారు. తనకు న్యాయం చేయాలంటే సీతారాం తండ్రి వెంకట్రామరెడ్డి ఇటు పోలీస్ స్టేషన్ మెట్లను ఎక్కుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మరి ఈ విషయంలో
మరి చూస్తున్నటువంటి ఆ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు కూడా అంటే దాదాపుగా అందరికీ ఈ విషయం తెలిసిపోయింది శ్రీశైలం. ఎందుకంటే అటు ఆ లేఖ ఒకటి బయటికి రావడం, ఇది అసలు ఇట్లా కూడా సభ్య సమాజంలో ఉంటారా అనే విధంగా ఆ యొక్క రేణుక యొక్క ప్రవర్తన, మొత్తం మీద 3 వివాహేతర సంబంధాలు, 6 ప్రేమ కథలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా అసలు రేణుకకు సంబంధించినటువంటి విషయంలో ఒక నివ్వరబోయేటువంటి అంశాలే బయటకైతే వస్తా ఉన్నాయి. సీతారాం రాసినటువంటి ఆ యొక్క లేఖను చూస్తే మనకే కన్నీరు రాక తప్పదు. మరి తండ్రి అయినటువంటి వెంకట్రామరెడ్డికి ఎలాంటి న్యాయం జరుగుతుంది, ఏం చేస్తారనేది అయితే ఇంకా ప్రశ్నగానే కనబడతా ఉంది. తను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక విన్నపం చేస్తా ఉన్నాడు. నాకు థ్రెటనింగ్ ఉంది, నన్ను కాపాడండి, అలాగే నాకు న్యాయం చేయండి అని అయితే తనైతే చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్గా బాచుపల్లికి సంబంధించి రేణుక సీతారాం సంబంధించిన కేసు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. సో ఏదైతే సీతారాం ఫాదర్ చెప్తా ఉన్నాడు, ప్రధానంగా నాకు ప్రాణహాని ఉంది, నన్ను కాపాడాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో గత 3 రోజుల నుంచి కూడా ఏదైతే సీతారాం రేణుక కేసుకు సంబంధించే చర్చ జరుగుతుంది. సో నిజంగా 2 లక్షల జీతం నుంచి భార్యని ఇంత హ్యాపీగా ఇంత సుఖంగా చూసుకుంటున్నప్పటికీ ఎందుకు ఆ భర్తను మోసం చేయాలనిపించింది, ఎందుకు అక్రమ సంబంధానికి రేణుక మొగ్గు చూపింది, 6 మందితో ఎందుకు ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని ఆమె నడిపించిందని ఒక చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ప్రధానంగా సో ఏదైతే సీతారాం రాసినటువంటి 19 పేజీల లేఖలో సో చాలా వర్డ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగా ఈజ్ వైఫ్ ఈజ్ హ్యావింగ్ ఏ ఎక్స్ట్రా మెటీరియల్ అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఆమె గురించి ఆయన ఏమంటున్నాడు, సో ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ హియర్ అని చెప్పేసి సో రేణుక హస్బెండ్ చెప్తా ఉన్నారు. ఆ లేఖ రాసిన తర్వాత ఈజ్ లాస్ట్ విష్ అండ్ ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ హియర్ అంటూ, అంటే నీతో కొంత టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది అంటూ కూడా ఆయన సూసైడ్కి సంబంధించినటువంటి టైంలో ఆ 19 పేజీల లేఖలో ఇట్లా రేణుక గురించి, పిల్లల గురించి, సీతారాం ఫాదర్ గురించి ఇట్లా చాలా వర్డ్స్ రాశారు. సో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. సో ఇటువంటి మహిళను మేము ఎప్పుడు చూడలేము, ఇటువంటి భార్యను మేము ఎప్పుడు చూడలేము. సో 2 లక్షల జీతంతో అన్ని సవలతులు కల్పిస్తూ చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి సీతారాం భార్య రేణుక ఎందుకు ఈ రకంగా అక్రమ సంబంధాలకు పాల్పడింది, ఎందుకు సీతారాం ప్రాణాన్ని బలికొందన్నటువంటి ఒక చర్చ అయితే జరుగుతోంది. సో ఇదంతా కూడా టెక్ సీతారాం ఆత్మహత్యకు సంబంధించిన కేసులో సంచలన విషయాలు అయితే మనకు బయటకు వస్తూ ఉన్నాయి. తన 19 పేజీల సూసైడ్ లెటర్లో తన భార్య చేసినటువంటి అరాచకాల గురించి మొత్తం రాసుకొచ్చాడు. తన భార్యకు 6 లవ్ స్టోరీలు, 3 వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు. తన ప్రియుడితో ఉన్న అసభ్యకరమైనటువంటి వీడియోలను అతడికే పంపించడం, ఇవన్నీ మర్చిపోయి ఇంటికి తీసుకొచ్చినా వెళ్ళిపోవడం, తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాం సూసైడ్ లెటర్ రాసి దాని స్టేటస్ పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఆయన చనిపోవడానికి ముందు రాసిన 19 పేజీల సూసైడ్ లేఖ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన భార్య ప్రవర్తన, ఆమె అరాచకాలు మొత్తాన్ని ఆత్మహత్య లేఖలో టెక్ సీతారాం రాసిపెట్టగా అవన్నీ బయటికి రావడంతో పెను సంచలనంగా మారుతోంది. ఈ సూసైడ్ లెటర్ చదువుతుంటే ఒక్కొక్కరి గుండె తరుక్కుపోతుంది. తన భార్యకు 3 వివాహేతర సంబంధాలు, 6 ప్రేమ కథలు ఉన్నాయంటూ సీతారాం పేర్కొనడం, వాటన్నిటిని వదిలేయమని చెప్పినా ఆమె వినకపోవడం వంటి విషయాలు తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. తన భార్య రేణుక 3 వివాహేతర సంబంధం పెట్టుకొని వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసుకున్న ప్రైవేట్ వీడియోలను ఆమె ప్రియుడికి షేర్ చేసిందని ఆ సూసైడ్ లేఖ ద్వారా తెలుస్తోంది. ఆ ప్రియుడు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని అందులో టెక్ సీతారాం తెలిపాడు. ఇక చనిపోవడానికి ముందు టెక్ సీతారాం తన సోషల్ మీడియాలో స్టేటస్లో 19 పేజీల సూసైడ్ నోట్ను పెట్టడం గమనార్హం. అయితే ఆంధ్రప్రదేశ్లోని మర్కాపురానికి చెందినటువంటి సీతారాంకు నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహం జరిగింది. ఈ జంటకు 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే తమకు పెళ్ళైన తర్వాత రేణుక 3 వివాహేతర సంబంధం సాగించిందని సీతారాం ఆరోపించాడు. అందులో ఒకరితో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలను రికార్డ్ చేసి తన ప్రియుడు రమణారెడ్డికి షేర్ చేయగా వాటిని అతడు తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో నిజాలన్నీ బయటికి వచ్చాయంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇన్స్టాగ్రామ్లో వీడియోలు డిలీట్ చేయాలని రమణ సీతారాం కోరగా
అతడు డిలీట్ చేయనని చెప్పి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసినట్లు తెలిపాడు. దీంతో సీతారాం రేణుక కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టించుకోలేదంటూ సీతారాం సూసైడ్ లెటర్లో పేర్కొన్నారు. వారు పోలీస్ స్టేషన్లో ఉండగానే రమణ మరోసారి వీడియోలు ఇన్స్టాలో అప్లోడ్ చేసినట్లు తెలుపుకొచ్చారు. దీంతో అక్కడి నుంచి తన భార్య రేణుక బాధతో వెళ్ళిపోవడంతో ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్ళిందని భావించి వెతుకుంటూ వెళ్ళి చూడగా ఆమె రమణ ఇంట్లో ఉన్నట్లు భర్త సీతారాం గుర్తించాడు. ఒక వీడియోలు డిలీట్ చేయాలని వాగ్వాదానికి దిగగా అతడు చేయలేదని, దీంతో రమణ తాగిన పురుగుల మందునే రేణుక కూడా తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిందని రాసుకొచ్చాడు. దీంతో హుటాహుటిన తన భార్యను రేణుకను సీతారాం ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. ఈ క్రమంలోనే రేణుక తల్లిని పిలిపించి ఆమెను వారి పుట్టింటికి పంపించాడు. 2 నెలల తర్వాత అన్నీ మర్చిపోయి కలిసి ఉందామని భార్య రేణుకను సీతారాం ఇంటికి తీసుకొచ్చాడు. అయితే 2 నెలల తర్వాత అంతా బాగానే ఉంది అనుకుంటుండగా మరో సంఘటన చోటు చేసుకుంది. ఒకే రోజు 3 ఏళ్ల కుమారుణ్ణి ఇంట్లోనే వదిలేసి రేణుక బయటికి వెళ్ళిందని తెలిపాడు. రేణుక ఆటోలో స్కార్ఫ్ కట్టుకొని ప్రూఫ్ లేని కొత్త సిమ్ కోసం ప్రయత్నించిందని, రమణ స్టేటస్లు కూడా చూసిందంటూ సీతారాం తెలుపుకొచ్చాడు. అలా వెళ్ళిన రేణుక 8 రోజులైనా తిరిగి రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాం తన భార్యకు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నానని, కానీ ఆమె తనకు నమ్మక ద్రోహం చేసిందంటూ పేర్కొంటూ ఆ సూసైడ్ లెటర్ రాసి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక ప్రియుడితో సన్నిహితంగా ఉన్న వీడియోలను అతడితోనే షేర్ చేసుకోవడం, మరో ప్రియుడితో న్యూడ్ వీడియో కాల్స్ చేసుకోవడం, ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోవడం వంటి విషయాల్ని తెలిసి తట్టుకోలేకనే సీతారాం బాధతో సూసైడ్ నోట్ రాసి వాట్సాప్ స్టేటస్ పెట్టి ప్రాణాలు తీసుకున్నాడు. అయితే సీతారాం కేసులో రమణారెడ్డిని పట్టుకోవడంతో పోలీసులు అలసత్వం వహించడం, సీతారాం ఆత్మహత్య చేసుకొని 3 నెలలు దాటిన నిందితులను అరెస్ట్ చేయడంలో ఆలస్యం చేశారని అతడు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తం మీద సీతారాంకు సంబంధించినటువంటి కేసు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. సో ఫిబ్రవరిలో జరిగినటువంటి ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. తన తండ్రి సీతారాం తండ్రి కన్నీళ్ళు పెడుతున్నటువంటి వీడియోస్ కావచ్చు, లేకపోతే నా దగ్గర కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, ఏదైతే ఒక పెన్ డ్రైవ్ను పట్టుకొని మీడియా ముందుకు తన తండ్రి వచ్చాడు, కొన్ని సూసైడ్ నోట్స్ కావచ్చు, కొన్ని ఎవిడెన్స్ తీసుకొని మీడియా ముందుకు వచ్చాడు. సో వీటన్నిటితో నా కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, నా కొడుకుకు ఆత్మశాంతి చేకూరాలంటే ఖచ్చితంగా వాళ్ళకు కఠినమైనటువంటి శిక్ష పడాల్సిన అవసరం ఉందంటూ ఇక సీతారాం తండ్రి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి సీతారాం ఫాదర్కి సంబంధించినటువంటి ఆ వీడియో బయట ఉంది, అది కూడా తొలివేలు స్క్రీన్పై చూసే ప్రయత్నం చేద్దాం. నేను రాలేకపోయినాను, వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉంటుంది. ఇదేనండి ఫిబ్రవరి 8వ తారీఖు ట్యాంక్ బండ్లో దూకే ముందు 19 పేజీలు రాశాడమ్మా. 19 పేజీలు. దీంట్లో నా సాగు కారణం ఎవరెవరు, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని రాశారమ్మా. దాంతోపాటు వచ్చేసి ఈ అమ్మాయి సెల్లో 2 నెలల డేటా ఉందమ్మా. 12 సంవత్సరాలు 13 సంవత్సరాల సెల్లో 2 నెలల డేటానే ఉంది. అంతకుముందు డేటా అంతా బ్లాక్ చేసింది. ఈ 2 నెలల డేటాలోనే 6 మంది బాయ్ ఫ్రెండ్స్, 2 సహకరించిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారమ్మా. అదే 12 సంవత్సరాలు తీస్తే 16 మంది వస్తారా 60 మంది బాయ్ ఫ్రెండ్స్ వస్తారా అనేది ఆడికి డౌట్ వచ్చేసి ట్యాంక్ బండ్లో దూకేటప్పుడు ఆ అమ్మాయి సెల్లుకి వాటర్ ప్రూఫ్ కవర్ కట్టుకొని వాడికుండా బెల్ట్ జేబులో పెట్టుకొని ఆ బెల్ట్ కూడా నానిపోయి తెగిపోద్దామని దానికి మళ్ళీ ప్లాస్టిక్ వైర్ కట్టుకొని, అంటే నేను పోయిన పర్లే, నా సెల్లు పోయిన పర్లే, కానీ ఆ అమ్మాయి సెల్లు మాత్రం ఎవిడెన్స్ కోసం అని అంత జాగ్రత్త పరిచారమ్మా. ఇతను వీళ్ళు 4 కలిసి ఇంట్లో ఎవిడెన్స్ మొత్తం మాయం చేశారు అనేది నాకున్న ఇన్ఫర్మేషన్ అమ్మా. అంటే ఎప్పుడు చేశారు? అంటే కాదు సీతారామరెడ్డి చనిపోయినాక నేను దినం అయిపోయిన తర్వాత 20 రోజుల తర్వాత వచ్చినాను. ఈలోపే నేను కనుక్కుంది ఏంటంటే ఈ 4 సీతారామరెడ్డి బావమర్ది, అత్త, మామ, వీళ్ళ టీం లీడర్ రమేష్, ఈ 4 వచ్చేసి ఎవిడెన్స్ మాయం చేశారని నాకు ఇన్ఫర్మేషన్ ఉందమ్మా. అదే అపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, కొంతమంది బయట వాళ్ళు చెప్పారు. ఆ అపార్ట్మెంట్ వాళ్ళే ఇంటికి పలానా అతను వచ్చారు, బాబు చనిపోయినాక ఇంట్లోకి పోయిండు పలానా అతను రమేష్, తర్వాత వచ్చేసి అత్త, మామ, బావమర్ది వాళ్ళందరూ ఇల్లు 4 తిరుగుతున్నారు ఇంట్లో అనేది. ఆ 4 తిరుగుతుంటే ఎవిడెన్స్ అంతా మాయం చేశారు అనేది నా ఆలోచన అమ్మా. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఈ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేయాలా, సెల్లు రేణుకా సెల్లు ఓపెన్ చేయాలా, ఓపెన్ చేసిన తర్వాత బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు దాంట్లో డేటా మొత్తం తీసుకొని ఈ కఠినమైన శిక్ష విధించాలా.
వీళ్ళందరికీ ఎవరెవరైతే సీతారామరెడ్డి మరణానికి కారణమయ్యారో వీళ్ళందరికీ పడేటట్టు చూడాలమ్మ.